తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయల మోసాలకి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మెసరా ఇన్ఫ్రా డెవలపర్స్ అధినేత మారెళ్ల పెంచల సుబ్బారెడ్డిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కొల్లూరులోని వివాదాస్పద భూములను తామే వెంటూ ఫ్రీలాన్స్ వెంచర్ల పేరుతో వందలాది మంది నుంచి సుమారు 100 కోట్ల రూపాయలు వసూలు చేసి పరారీలో ఉన్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. హైటెక్ సిటీలోని ఓ హోటల్లో సుబ్బారెడ్డి ఉన్నట్లు సమాచారం అందడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన మాదాపూర్ పోలీసులు హోటల్కు వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్పను కూడా కోటి రూపాయలు మోసం చేసిన కేసులో సుబ్బారెడ్డిపై గద్వాల పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ సుబ్బారెడ్డిపై పలు కేసులు నమోదైనట్లు సమాచారం. గద్వాల, నెల్లూరు జిల్లాల్లో కూడా మోసం కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సుబ్బారెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. రైటిక మారెళ్ల పెంచల సుబ్బారెడ్డిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. రైటిక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మిసారా సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీ యజమాని మారెళ్ల పంచల సుబ్బారెడ్డిని పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. ఈరోజు మాదాపూర్లో ఒక హోటల్లో టిఫిన్ చేస్తుండగా బాధితులు పోలీసులకు సమాచారం అందించిన వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి సుబ్బారెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ముఖ్యంగా చూస్తే చాలా చోట్ల బాధితులకు తన ల్యాండ్ కాకుండా తన ల్యాండ్గా పూర్తిగా దీనికి సంబంధించి ఫ్రీలాన్స్ పేరుతో పలు చోట్ల కోట్లాది రూపాయలను కూడా అమాయకుల వద్ద తీసుకొని మోసం చేసిన పరిస్థితి కూడా అతని పైన చాలా కేసులు కూడా నమోదాయి. అయితే ఈ నేపథ్యంలో బాధితులు తమకు న్యాయం చేయాలంటూ కూడా చాలాసార్లు ఆందోళన చేశారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లలో కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఈ నేపథ్యంలో బాధితులు అతను పట్టుకోవడానికి చాలా రోజుల నుంచి కూడా ట్రై చేస్తున్న నేపథ్యంలో అతను ఈరోజు మాదాపూర్లో ఒక హోటల్లో టిఫిన్ చేస్తుండగా బాధితులు ఇచ్చిన సమాచారం ప్రకారమే దీనికి సంబంధించి అటు పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు గద్వాల్లో కూడా అతని 1 కోటి రూపాయలు ఒక వ్యక్తి నుంచి, అంటే తిమ్మయ్య అనే ఒక వ్యక్తి నుంచి కూడా ల్యాండ్కి సంబంధించి పేరు చెప్పి 1 కోటి రూపాయలు తీసుకొని తర్వాత అతన్ని బెదిరించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. దానిపైన కూడా గద్వాల్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. ప్రజెంట్ ఇటు మాదాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా గద్వాల్ పోలీసులు అతన్ని ఆధీనంలోకి తీసుకొని గద్వాలకు కూడా తరలించారు. అంతేకాకుండా దీనికి సంబంధించి పూర్తిగా అంటే ఇంకా ఎలాంటి కేసులు నమోదయ్యాయి అనే దానిపైన కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఇతని బాధితులు చాలా వేల సంఖ్యలో ఉన్నట్లుగా మనకు పూర్తిగా తెలుస్తుంది. ఎందుకంటే రాజ్ న్యూస్ కూడా కొల్లూరులో పూర్తిగా సుబ్బారెడ్డి చేసిన మోసాలను కథనాలను కూడా వరుసగా ప్రసారం చేసిన పరిస్థితి కూడా మనం చూసాము. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము సుబ్బారెడ్డిని కొద్దిసేపటి క్రితం పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో అతని బాధితులు ఒక్కొక్కరిగా ఇప్పటికే పోలీస్ స్టేషన్ కూడా వస్తున్నారు. ఎందుకంటే చాలామందికి చెల్లని చెక్కులు కూడా ఇచ్చి చెక్కు బౌన్స్ కేసుకు సంబంధించిన దాంట్లో కూడా అతని పైన కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా సైబర్ క్రైమ్ ఈఓడబ్ల్యూలో కూడా ఎకనామిక్స్ అఫెన్స్కి సంబంధించి కూడా అతనిపైన కేసు కూడా నమోదైంది. అయితే అన్ని కేసులకు సంబంధించి కూడా పోలీసులు ఇప్పుడు అరెస్ట్ కూడా చేసిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా బాధితులంతా కూడా ఇప్పటికే ఇటు పోలీస్ స్టేషన్ చేరుకొని తాము ఇంత డబ్బులు ఇచ్చాము, తమకు ఫ్రీలాన్స్ పేరుతో ఇలా మోసం చేశారంటూ కూడా బాధితులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు తెలంగాణలో కాకుండా ఏపీలో కూడా అతని పైన కేసులు నమోదయ్యాయి. మొత్తానికి చూస్తే నెల్లూరులో కూడా ఇలాంటి అమాయకుల వద్ద డబ్బులు తీసుకొని మోసం చేసిన కేసులు నమోదయ్యాయి. మరోవైపు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు నమోదైంది. కొంత 2 దంపతుల వద్ద డబ్బులు తీసుకొని మళ్ళీ వారి బెదిరింపులకు పాల్పడ్డాడు. దానికి సంబంధించి కూడా కేసులు నమోదయ్యాయి. ఇలా మారెళ్ల సుబ్బారెడ్డి పైన చాలా కేసులు కూడా నమోదయ్యాయి. ఆ కేసులకు సంబంధించి కూడా ఇప్పుడు పోలీసులు ఒక్కొక్క కేసు కూడా ఆరా తీస్తారు. ఆరా తీసిన నేపథ్యంలో దీనికి సంబంధించి అతన్ని అరెస్ట్ చేసి ఇటు జైలుకి కూడా తరలించే అవకాశం కూడా కనిపిస్తుంది. పవన్, కొల్లూరులో వివాదాస్పద భూముల వ్యవహారంలో సుబ్బారెడ్డితో పాటు ఇంకా ఎంతమంది ఈ భూ వివాదంలో ఉన్నారు? మొత్తానికి చూస్తే ఇందులో దీనికి సంబంధించి బ్యాక్ డ్రాప్ ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపైన కూడా సుబ్బారెడ్డిని విచారణ కొనసాగిస్తే పూర్తి అంతా కూడా సమాచారం తెలుస్తుంది. అయితే ఇందులో అతనికి సంబంధించి అతని స్నేహితులు ఉన్నారా, లేకపోతే అతనికి సంబంధించిన వారు ఇంకా ఎవరున్నారని దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మారెళ్ల సుబ్బారెడ్డి పూర్తిగా ప్రతి దానికి సంబంధించి ముందుగా అతని వచ్చి పూర్తిగా అది ఒక ల్యాండ్ లేకున్నా కూడా ఫ్రీలాన్స్ పేరుతో తన ల్యాండ్కి సంబంధించి దాని విధంగా కూడా అమాయక ప్రజలను కూడా డబ్బులు తీసుకొని ఇలా మోసం చేయడం పట్ల ప్రజలు తీవ్ర
తీవ్ర ఇబ్బందులు కూడా గురి అయ్యారు. ఎందుకంటే కొంతమంది సొంత ఇంటి కళ నెరవేరాలంటూ కూడా ఒక్కొక్క రూపాయి కూడా దాచిపెట్టుకొని మరి ఈ యొక్క సుబ్బారెడ్డికి కూడా ఇచ్చారు. కొంతమంది వడ్డీలకు తీసుకువచ్చి సుబ్బారెడ్డికి ఇచ్చారు. తాము వడ్డీలు కట్టలేకపోతున్నాము. కొంతమంది ఒక్కొక్క రూపాయి కూడా కూడవేస్తూ తమ సొంత ఇంటి కళను నెరవేర్చుకునేందుకు ఇలా డబ్బులు ఇచ్చామని చెప్పి కొంతమంది కన్నీటి పర్యతమైన పరిస్థితి కూడా చూస్తున్నాము. కొంతమంది కంటతడి పెట్టుకున్న పరిస్థితి చూస్తున్నాము. చాలామంది కూడా వారి రోదనలు కూడా మనం చూసాము. ఇలాంటి ఒక సుబ్బారెడ్డి పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్.